ఫైనలీ ఆర్సీబీ మనం అనుకున్నట్టే హోమ్ జింక్స్ బ్రేక్ చేశారు ఈ మ్యాచ్. కానీ చాలా కష్టంగా ఉండింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్ దాకా ఈ మ్యాచ్ వెళ్ళింది. మరి విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాలి, కృణాల్ పాండ్యా గురించి మాట్లాడాలి, అండ్ ఆల్సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హేజల్వుడ్ గురించి కూడా మాట్లాడాలి. అండ్ ఆల్సో ఇవాళ రాత్రి రెండు టీంలు ఆడుతున్నారు టేబుల్లో నెంబర్ 9 and 10. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే. ఎవరైతే ఓడిపోతారో ఈ మ్యాచ్ ఇంకా క్వాలిఫికేషన్ గురించి ఛాన్స్ లేదు. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. నిన్న మ్యాచ్ ఏమైనా జరిగింది, నువ్వా నేనా అని చెప్పేసి ఫైనలీ ఆర్సీబీ అయితే ఆ హోమ్ జింక్స్ బ్రేక్ చేశారు. ఫస్ట్ మనం నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడదాం. అసలు ఎవరు గెలవబోతున్నారు ఇవాళ, సిఎస్కేనా ఎస్ఆర్హెచ్? బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దిస్ వీడియో, మీ అందరికీ జెంటిల్ రిమైండర్, ఇప్పుడు దాకా మీరు ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి చేసేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు 8 AM కల్లా రివ్యూస్, ప్రివ్యూస్, ప్లేస్ టు వాచ్ అవుట్ ఫర్ మ్యాచ్ ప్రెడిక్షన్ మొత్తం మీ ముందు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆర్సీబీ ఫైనలీ హోమ్ జింక్స్ బ్రేక్ చేశారు. ఈసారి కూడా టాస్ ఓడిపోయారు కానీ మ్యాచ్ గెలిచారు. దీని వెనకాల చాలా ప్లానింగ్ ఉండింది. దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసాం. యాక్చువల్లీ ఆర్సీబీ ఈ మ్యాచ్ ఎలా గెలిచారో టాస్ ఓడిపోయిన తర్వాత కూడా. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చారు ఆర్సీబీ, ఎందుకంటే దేవర్ పుట్ టు బ్యాట్ ఫస్ట్ బికాస్ రైట్ డిసిషన్ ఆర్ఆర్ నుంచి. సెకండ్ బ్యాటింగ్ తర్వాత డ్యూ వస్తుందని వచ్చింది కూడా, బ్యాటింగ్ ఈజీ అయింది. కానీ ఫస్ట్ మనం ఆర్సీబీ బ్యాటింగ్ గురించి మాట్లాడదాము. మీకు గుర్తుంటే నిన్న ప్రివ్యూలో మ్యాచ్ కంటే ముందు డిస్కస్ చేసాం, విరాట్ కోహ్లీ రోల్ డిఫరెంట్ ఉండాలి, 15th ఓవర్ దాకా బ్యాటింగ్ చేయాలని. మీరు నోటీస్ చేస్తే ఈ మ్యాచ్ 15th ఓవర్ దాకా బ్యాటింగ్ చేశారు. బ్యాటర్స్ అరౌండ్ హిమ్ బాగా ఫాస్ట్ ఆడారు. ఫిల్ సాల్ట్ అవుట్ అయిపోయాడు, డీసెంట్ స్టార్ట్ వచ్చి. పడికల్ ఫాస్ట్ ఆడాడు, 185 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. విరాట్ కోహ్లీ ఏం చేశాడు, 130, 140 స్ట్రైక్ రేట్లో ఆడుతున్నాడు. దొరికిన లూజ్ బాల్స్ కొడుతున్నాడు కానీ ఎక్స్ట్రా రిస్క్ తీసుకోలే. ఫాస్ట్ బౌలర్స్ చేస్తున్నాడు, వెళ్ళేసి లాఫ్ట్ అట్లా ఆడలేదు. దొరికిన లూజ్ బాల్ స్పేస్ యూజ్ చేసి కొట్టాడు. కవర్ డ్రైవ్, స్ట్రేట్ డ్రైవ్ అట్లా కొట్టాడు. స్పిన్నర్ వేస్తుంటే పిచ్ ఆఫ్ ద బాల్ వచ్చి కొట్టాడు కానీ ఆన్ ది అప్ కొట్టలే. ఈ పిచ్ కొంచెం ఈ నైట్ టైం ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాల్ ఆగేసి వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రా బౌన్స్ ఉండింది, గ్రిప్ అవుతుంది స్పిన్నర్స్కి. బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు, అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ విరాట్ కోహ్లీ అయితే. అండ్ పడికల్ని కూడా మెచ్చుకోవాలి. ఈ పిచ్ మీద 185 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాం ఈజీ కాదు. సూపర్ ఆడాడు. లాస్ట్ మ్యాచ్ కూడా అట్లనే ఆడాడు, ఇక్కడ కూడా అట్లనే ఆడాడు. వీళ్ళిద్దరు కలిసి అద్భుతమైన పార్ట్నర్షిప్ చేశారు మొత్తానికి. టు బి ప్రిసైజ్, they had a partnership 51 balls to 95 runs. వాట్ ఏ బ్రిలియంట్ పార్ట్నర్షిప్. ఇక్కడ మ్యాచ్ స్వరూపం మొత్తం చేంజ్ అయింది. కానీ మళ్ళీ ట్విస్ట్ ఇన్ ద టేల్ ఉండింది. ఏమైంది ఇక్కడ, 156 దగ్గర ఒక వికెట్ పడింది. కోహ్లీ, పడికల్ ఇద్దరు అవుట్ అయిపోయారు. దాని తర్వాత నెక్స్ట్ రజత్ పతిదార్ కూడా అవుట్ అయిపోయాడు. 163 for 4. ఇక్కడ కావాలంటే మీరు మళ్ళీ డెఫినెట్లీ అగ్రీ చేస్తారు, కొలాప్స్ అవ్వచ్చు. వికెట్ స్లో ఉండింది, వాళ్ళ దగ్గర బౌలింగ్ డీసెంట్ ఉంది. కానీ చూడండి, టిమ్ డేవిడ్ అండ్ జితేష్ శర్మ మేడ్ ష్యూర్ 200 దాటారు ఇక్కడ. బికాస్ దే హ్యాడ్ వికెట్స్ ఇన్ హ్యాండ్, వీళ్ళకి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండింది. సో దిస్ ఈస్ ద గేమ్ ప్లాన్ విచ్ ఫాలోడ్. బికాస్ విరాట్ కోహ్లీ ఆ స్టడీ ఇన్నింగ్ ఆడాడు 15th ఓవర్ దాకా, వికెట్స్ చేతిలో ఉన్నాయి కాబట్టి దాని తర్వాత ధైర్యంతో కొట్టాడు. టిమ్ డేవిడ్ ఈజ్ అ బీస్ట్. ఇట్లాంటి టైంలో వికెట్స్ ఉన్నాయి నేను కొడతా అన్న టైంలో మాత్రం చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆడాడు. జితేష్ శర్మ కూడా 200 స్ట్రైక్ రేట్తో కొట్టేసరికి ఆ రన్స్ 205. యాక్చువల్లీ ఈ పిచ్ నిజంగా చెప్పాలంటే 180 పిచ్. ఇది బాగా బౌన్స్ అవుతూ ఉంది, క్రేజీ పిచ్ ఇది. బ్యాటింగ్ అంత ఈజీ కూడా కాదు ఇది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. కానీ 25 runs ఎక్స్ట్రా కొట్టారు. విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూలో చెప్పాడు అదే. సూపర్ టార్గెట్. నేను అనుకున్నా మిడ్ బ్రేక్లో ఛాన్సే లేదు ఆర్ఆర్ కానీ. నిజంగానే మీరు కూడా అనుకున్నారా ఇట్లాంటి బౌలింగ్ అటాక్ ఆర్ఆర్ ఏంటని? కానీ ఏమైనా కొట్టాడు యశస్వి జైస్వాల్ వచ్చి. అబ్బా అబ్బా అబ్బా. మీకు కూడా ఈవెన్ ఇఫ్ యూఆర్ ఆర్సీబీ ఫ్యాన్ ఆల్సో మీరు ఎంజాయ్ చేస్తుంటారు. యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ 2 హేజల్వుడ్కి కొట్టాడు ఇట్లా 6. అసలు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. అసలు ఆ టాలెంట్ కనిపించింది. కొట్టింది 49 ఏమో కానీ అది కూడా కొట్టింది 19 balls 49, 257 స్ట్రైక్ రేట్, 3 6 లేడు, బౌండరీలు. మ్యాచ్ వెళ్ళిపోతుంది అనుకున్నాం ఈ టైంలో. సూర్యవంశీ కూడా మంచిగా ఆడాడు, ఒక 6 కొట్టాడు. మనకు చూసి భువనేశ్వర్ కుమార్కి ఐ థింక్ అవుట్ స్టాండింగ్ స్టార్ట్. టు బి ప్రిసైజ్, వీళ్ళు 4.2 ఓవర్స్లో 52 runsకి చేరిపోయారు. దాని తర్వాత పవర్ ప్లేలో 72కి వెళ్ళిపోయారు. రన్ రేట్ వచ్చేసింది తక్కువకి. అండ్ 9.1 ఓవర్స్లో 110 for 3 ఇక్కడ జరిగింది. ఇక్కడ చూడండి, బౌలింగ్ విల్ ఆల్వేస్ విన్ యూ మ్యాచెస్ అని ఎప్పుడు చెప్తా ఉన్నా. ఇక్కడ ఏం చేశారంటే కృణాల్ పాండ్యా వచ్చి డిఫరెంట్ గేమ్ చేశాడో మీకు చెప్తా. ఇక్కడ మ్యాచ్ యాక్చువల్లీ కొంచెం ఆర్ఆర్ ఈజీగా గెలవాలి. 9 runs per over కొట్టాల్సింది ఇక్కడ నుంచి. T20 ఫార్మాట్లో ఇంకా 7 wickets, 8 wickets ఉన్నాయి చేతిలో ఈ టైంలో. కృణాల్ పాండ్యా ఏం చేశాడంటే వచ్చి మెల్లి, జనరలీ తను ఫాస్ట్ యార్కర్స్ అటు ఇటు వేస్తాడు. ఇక్కడ ఏం చేశాడు, దేర్ గేమ్ ప్లాన్ వాజ్ స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత దినేష్ కార్తిక్ కానీ విరాట్ కోహ్లీ కానీ వీళ్ళందరూ ఏం మాట్లాడుకోండి, డెఫినెట్లీ వికెట్ టేకింగ్ బాల్స్ ఏమన్నారు.
సుయాష్ శర్మ ఇంకా వీళ్ళిద్దరిని మీరు ఎక్కువ ఫాస్ట్ అయితే రన్స్ సుయాష్ శర్మ ఫాస్ట్ వేయాలి. కృణాల్ పాండ్యా క్యాన్ బౌల్ స్లో బికాజ్ ఈజ్ అ ఫింగర్ స్పిన్నర్. మెల్లిగా వేసాడు, అక్కడ వికెట్ వచ్చింది చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్ ఇక్కడ ఎవరిది వచ్చిందంటే నితీష్ రాణాది. అండ్ దాని తర్వాత రియాన్ పరాగ్. ఫస్ట్ రియాన్ పరాగ్ వికెట్ వచ్చింది, టాప్ ఏజెంట్ స్వీప్ కొడుతుంది. దాని తర్వాత నితీష్ రాణా వికెట్ రాగానే ఏమైందంటే వాళ్ళు బ్యాక్ ఫిట్లో వెళ్ళారు. కానీ మ్యాచ్ ఇక్కడ ఖతం అవ్వలేదు, మీకు కూడా తెలుసు. అసలు మ్యాచ్ చేంజ్ అయింది మొత్తం. ఎందుకంటే దాని తర్వాత వచ్చి హెట్మెన్ అయితే అవుట్ అయిపోయాడు. కానీ ధ్రువ్ జురేల్ ఏం బ్యాటింగ్ చేశాడు, 34 balls 47. అది 17th ఓవర్ ఇంకా నాకు గుర్తుంది, 22 runs కొట్టాడు భువనేశ్వర్ కుమార్ ఓవర్లో. అక్కడ మ్యాచ్ ఖతం అయిపోవాలి, ఇంకా 18-19 runs కొట్టాలి అంతే 2 overs. అక్కడ నుంచి ఏదైతే 18th ఓవర్ వేసాడు కదా, వాహ్ అవుట్ స్టాండింగ్ ఓవర్ వేసాడు. ఐ థింక్ హేజల్వుడ్ మీకు చెప్తా యాక్చువల్లీ మ్యాచ్ ఎట్లా గెలిచారో. లెంత్ బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తూ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ యార్కర్ బ్యాట్స్మెన్ ఫుట్ వర్క్ చూసి వేసాడు. అక్కడ ఫెయింట్ ఎడ్జ్ తెలియని రివ్యూ వెళ్తాం కూడా అవుట్ స్టాండింగ్ రివ్యూ అది యాక్చువల్లీ ఎల్లరు ఆ టైంలో తీసుకున్నారు. అక్కడ అవుట్ అయిపోయాడు ధ్రువ్ జురేల్, లేకపోతే మ్యాచ్ ఇటు వెళ్ళిపోయేది. అయితే ఇక్కడ ఏం చేశాడు హేజల్వుడ్, హీ బోల్డ్ తన స్ట్రెంగ్త్కి స్టిక్ ఆన్ ఇట్. ఈ పిచ్లో బాగా బౌన్స్ ఉంది. సో బ్యాటర్స్ ఏంటి బౌన్స్ ఉందని ముందుకు రాకుండా వెనకాల వెయిట్ చేస్తున్నాడు ముందుకు వేసాడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ యార్కర్. ధ్రువ్ జురేల్ అక్కడ దొరికిపోయాడు. సో ఎంత స్మార్ట్ చూడండి హేజల్వుడ్. దట్స్ వై ఈజ్ ఎ వరల్డ్ క్లాస్ బౌలర్. బ్రిలియన్ సెలెక్షన్ ఇది ఆర్సీబీ నుంచి తిని తీసుకోవటం. మ్యాచ్ విన్నర్ తిని లాస్ట్ మ్యాచ్ కూడా మీకు గుర్తుండే భూవీ హేజల్వుడ్ ఎట్లేసారు యార్కర్స్. కానీ పిచ్ చూడగానే బ్యాక్ ఆఫ్ ద లెంత్ అంటే కొంచెం షార్ట్ పిచ్ కంటే కొంత ముందు. టు బి బిగినర్స్కి నేను చెప్తున్నా ఆ లెంత్ అది వేస్తూ మిక్స్ మళ్ళీ బ్యాట్స్మెన్ పుల్కి రెడీ అవుతున్నప్పుడు మళ్ళీ పైకి వేసాడు. వేరే బౌలర్స్ ఏం చేశారు, భువనేశ్వర్ కుమార్ మీరు నోటీస్ దానికంటే ముందు ఒకటే లెంత్ వేస్తే కొట్టేశారు 6. తిని నేర్చుకున్నాడు ఆ ఓవర్ చూసి. అది క్రికెట్ స్మార్ట్నెస్ అంటే. వాట్ యూ థింక్ అబౌట్ దిస్ కింద కామెంట్ చేయండి. యాక్చువల్లీ టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఉండింది, హేజల్వుడ్ ఓవరా, లేకపోతే కృణాల్ పాండ్యా వేసిన ఓవర్స్ ఆ 2 వికెట్లు తీసుకున్నాడు అదా, లేకపోతే విరాట్ కోహ్లీ నాకా? మూడుకి మూడు కూడా కరెక్టే నా ప్రకారం. కానీ మీకు ఏది మంచిగా అనిపించింది కింద కమెంట్ చేయండి. ఇట్స్ అబౌట్ ఎక్స్చేంజింగ్ నాలెడ్జ్. ఐ లుక్ ఎట్ ఆల్ ద కమెంట్స్. ఎనీవేస్ దాంతో లాస్ట్ ఓవర్లో ఇంకా ఛాన్సే లేదు. అక్కడ హేజల్వుడ్ 3 వికెట్లు తీసేసుకున్నాడు, కృణాల్ పాండ్యా 2 వికెట్లు తీసుకుని దే వర్ షార్ట్ ఆఫ్ రన్స్ అండ్ అవుట్ స్టాండింగ్ విక్టరీ. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది, ఎందుకంటే ఆర్సీబీ ఫైనలీ హోమ్ గేమ్ గెలిచారు ఈ ఇయర్. మనం ఎప్పుడో మీకు టీమ్ పిక్ చేసినప్పుడు ఆప్షన్ నుంచి చెప్తున్నా బౌలింగ్ చాలా మంచిగా ఉంది, ఆర్సీబీ ఈసారి చాలా మంచిగా చేస్తుందని. ఐ కెప్ దెమ్ ఇన్ టాప్ 4. ఐ ఆల్వేస్ టోల్డ్ యూ ఈసారి ఆర్సీబీ చాలా మంచిగా చేస్తుందని. దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. ఐమ్ వెరీ హ్యాపీ బికాజ్ మనం అనుకున్నట్టు జరుగుతున్నాయి థింగ్స్. విరాట్ కోహ్లీ రన్స్ కొడుతున్నాడు, బౌలింగ్ అటాక్ భూవీ హేజల్వుడ్, కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ ఎట్లయితే చేస్తున్నారో, ఫిల్ సాల్ట్ మంచిగా చేస్తున్నాడు, పడికల్ మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎనీవేస్ ఎవ్రీథింగ్ ఫాలింగ్ ఇన్ ప్లేస్ జస్ట్ లైక్ ముంబై ఇండియన్స్. ఇప్పుడు చూడండి వాళ్ళు కూడా మంచిగా ఆడుతున్నారు, ఆర్సీబీ కూడా మంచిగా ఆడుతున్నారు. ఐఎమ్ ప్రెడిక్టింగ్ ఆర్సీబీ టాప్ 2లో కూడా వచ్చేసి ఇప్పుడు ఎలా అయితే ఆడుతున్నారు. హోమ్ జింక్స్ కూడా బ్రేక్ చేశారు. మరి మీరేమంటారు దీని గురించి? అవుట్ స్టాండింగ్ విక్టరీ మంచిగా సాధించారు మొత్తంగా ఆర్సీబీ. సో కమెంట్ బిలో ఈ విక్టరీ గురించి ఏమంటారు. Stats and facts brought to you by Spoda.ai. సిఎస్కే వాళ్ళ హోమ్ గ్రౌండ్ చేపాక్లో ఆడబోతున్నారు ఎస్ఆర్ఎస్తో. ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్, మీకు కూడా తెలుసు. ఇక్కడ నుంచి బోత్ ద టీమ్స్ 6 మ్యాచ్లు గెలుస్తాయి, కానీ ఆ ప్లే ఆఫ్స్కి ఛాన్స్ లేదు. అది కూడా చాలా కష్టము. కానీ ఎనీవేస్ ఈ మ్యాచ్లో తెలిసిపోతుంది. ఆ ఒక్క టీం ఏదైతే అట్లీస్ట్ ఆ హోప్స్ అలాగే ఉంటుందో ఇంకో టీంకి గాన్, ఇంకా ప్లే ఆఫ్స్కి ఛాన్స్ లేదు. ఈ మ్యాచ్లో తెలిసిపోతుంది అది ఏ టీం అవుతుందో. కింద కమెంట్ చేయండి మీరు, మీ ప్రకారం ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో. ఎనీవేస్ ఫస్ట్ చేపాక్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే సిఎస్కే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి. ఇప్పుడు దాకా యావరేజ్ స్కోర్ వచ్చేసి 2025లో 160. ఒకసారి డి వచ్చింది రాలేదు, వచ్చినా రాపోయినా లో స్కోరింగ్ అవుతుంది. బ్యాటర్స్ అంత ఎంజాయ్ చేయట్లే, ఫాస్ట్ బౌలర్స్ స్పిన్నర్సే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా సెకండ్ బ్యాటింగ్ చేయాలంటే కాస్త 54% సెకండ్ బ్యాటింగ్ టీమ్సే గెలిచినాయి ఇప్పుడు దాకా. హిస్టరీ కూడా చూసుకుంటే ఇప్పుడు చేపాక్లో. కానీ నాకెందుకో డజన్ మ్యాటర్ అనిపిస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా, నైట్ మ్యాచ్ కాబట్టి ఆఫ్టర్నూన్ మ్యాచ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ కంపల్సరీ. సో టాస్ డజన్ బికమ్ సచ్ ఎ బిగ్ ఫ్యాక్టర్ అకార్డింగ్ టు మీ. బట్ స్టిల్ ఈ మధ్య ట్రెండ్ నడుస్తుంది సెకండ్ బ్యాటింగ్ టీమ్ అని చెప్పేసి. కాకపోతే ఇది పెద్ద గ్రౌండ్. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ థింక్ టాస్ గెలిస్తే డెఫినెట్లీ సెకండ్ బ్యాటింగే ప్రిఫర్ చేస్తారు క్యాప్టెన్స్ అనిపిస్తుంది నాకు. ఎనీవేస్ మనం ప్రాబబుల్ 12 ఆఫ్ సిఎస్కే మాట్లాడదాం. ఫస్ట్ మీరు చూస్తున్నారు ఇక్కడ మీకు ఇంపాక్ట్ ప్లేయర్ కింద పతిరానా వస్తాడు అనిపిస్తుంది. అయితే ప్లేయింగ్ 11లో ఇక్కడ నేను ఒక స్లాష్ పెడుతున్నాను. ఎక్కడంటే రవిచంద్రన్ అశ్విన్ స్లాష్ అంశుల్ కంబోజ్. సో వీళ్ళిద్దరి నుంచి ఒకటిలే ఆడచ్చు. అయితే అశ్విన్ని కూడా ఆడిపించచ్చు ఈ మ్యాచ్, కాకపోతే మంచిగా వేయట్లే అశ్విన్ బౌలింగ్. అండ్ సిఎస్కే కూడా దే ఆర్ నాట్ సో హ్యాపీ అని నేను ఎట్లయితే వేస్తున్నాడు తను. అండ్ దీనికి కారణం ఏంటంటే వికెట్స్ తీయట్లే, రన్స్ కూడా ఇచ్చేస్తున్నాడు తను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ట్రిక్, ఎస్ఆర్ఎస్ దగ్గర టాప్ 3 ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు.
సో అదేమైనా చేంజ్ చేస్తారా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. అందుకని అశ్విన్ ఆడిపిస్తారా? దట్ ఈస్ ద ఓన్లీ కేస్. అదర్వైజ్ స్ట్రైట్ అవే ఇక్కడ అంశుల్ కంబోజ్ని ఆడిపించచ్చు. ఇట్స్ ట్రిక్. ఇట్స్ గోయింగ్ టు మరి మేనేజ్మెంట్ ఏం కాల్ తీసుకుంటారో చూద్దాము. ఎంఎస్ ధోని ఈస్ ద బెస్ట్ వన్ టు టేక్ దట్ కాల్. మరీ ఎక్కువ టర్నింగ్ వికెట్ ఉంటే ఐ థింక్ దే విల్ గో విత్ అశ్విన్. ఒకవేళ డీసెంట్ బ్యాటింగ్ వికెట్ ఉంటే దే విల్ గో విత్ అంశుల్ కంబోజ్. అంతే. పత్రిరానా మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు. అది ప్లేయింగ్ 12 ఆఫ్ సిఎస్కే. ఇప్పుడు మీరు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 12 చూస్తున్నారు. అయితే దీంట్లో మార్పులు చేయాలి నా ప్రకారం. ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ ఎస్ఆర్ఎస్, నేనైతే ఈ 2 చేంజెస్ చేస్తాను. మరి మీరేం చేస్తారు కింద కామెంట్ చేయండి. నెంబర్ 1 ఏమో నెంబర్ 3 బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ప్లేస్లో ఐ విల్ గెట్ ఐదర్ స్మరన్, న్యూలీ ఇంక్లూడెడ్, మొన్ననే కర్ణాటక ప్లేయర్, అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండర్, దుమ్ములేపి ప్లేయర్, అన్ని ఫార్మాట్స్లో డొమెస్టిక్లో రన్లు కొడతాడు, T20, వన్డే, రంజీలో. ఇంకో ప్లేయర్ ఏమో సచిన్ బేబీ. సచిన్ బేబీ ముందు నుంచే ఉన్నాడు స్క్వాడ్లో, మీకు తెలుసు, ఎప్పుడైతే ఆప్షన్లో పిక్ చేశారు. తిని కూడా కేరళకు ఆడుతూ డొమెస్టిక్లో చాలా మంచి రన్స్ కొట్టేస్తున్నాడు. సో వీళ్ళిద్దరిలోంచి ఎవరినైనా ఆడిపించచ్చు. జస్ట్ ఇన్ఫార్మ్ అంటే స్మరన్ ఆడిపించచ్చు. సీనియర్ ప్లేయర్, ఎక్స్పీరియన్స్, అనుభవం ఉన్న ప్లేయర్ అంటే ఆల్రెడీ ఐపీఎల్ ఆడేసిన ప్లేయర్ కావాలంటే సచిన్ బేబీని ఆడిపించచ్చు. ఇద్దరు నుంచి ఒకరిని ఆడిపించాలి అట్ నెంబర్ 3. ఎందుకంటే ఇషాన్ కిషన్ రన్స్ కొట్టట్లే, అది ఫరక్ పడుతుంది. డివోడై మ్యాచ్ మళ్ళీ 2 వికెట్లు పడిపోయినాయి అనుకోండి లాస్ట్ దాకా, ఓపెనర్స్ అవుట్ అవ్వగానే స్లో వికెట్ ముందే 2-3 వికెట్లు పడిపోయినాయి అంటే మళ్ళీ మిడిల్ ఆర్డర్ ముందే టెన్షన్లో వచ్చేస్తున్నారు. సో ఐ వుడ్ లైక్ టు సీ దిస్ చేంజ్. ఇదేమో బ్యాటింగ్లో. ప్లస్ ఇంకొక చేంజ్ ఏంటంటే జయదేవ్ ఉన్నట్టుగా అవసరం లే, ఎందుకంటే స్లైట్లీ స్లో పిచ్ ఉంటుంది కాబట్టి రాహుల్ చార్ని తీసుకురావాలి. సో ఇద్దరు స్పిన్నర్స్ ఆడాల్సి వస్తుంది, ఇషాన్ అన్సారీ ప్లస్ రాహుల్ చార్. సో 2 స్పిన్నర్స్ ఆడాలి. ప్లేయింగ్ లెవెల్లో 2 చేంజ్లు చేసుకోవాలి. ఇందాక చెప్పిన ఒక బ్యాటర్, ఒక స్పిన్నర్ని తీసుకురావాలి. సో ఇక్కడ అంతే. ఇంపాక్ట్ ప్లేయర్ కింద అభినవ్ మనోహర్ వస్తాడు. లాస్ట్ మ్యాచ్ కూడా చాలా మంచిగా చేశాడు. సో దట్స్ అబౌట్ ఇట్. ప్రాబబుల్ 12 చూశారు. అయితే గేమ్ ప్లాన్స్ విషయానికి వస్తే సింపుల్. సిఎస్కే స్పిన్ టు విన్, దాని తర్వాత లాంగ్ బౌండరీస్ యూజ్ చేస్తారు, స్లోర్ వన్స్ వేస్తారు, ఎక్కువ కొట్టని ఇస్తారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్కి అంత ఈజీ ఉండదు. ఈ స్పిన్నర్స్ని ఆడతాం, ఫాస్ట్ బౌలర్స్ని ఆడతాం. ఖలీల్ ఏమైంది ఎస్పెషల్లీ పవర్ ప్లేలో మంచి హార్డ్ లెన్స్ వేస్తారు. ఎందుకు లాంగ్ బౌండరీస్ ఈజీగా క్లియర్ అవ్వదు. మీకు ఒక విషయం తెలుసా, 12 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎప్పుడూ గెలవలే ఎస్ఆర్హెచ్ వెళ్ళి సిఎస్కే హోమ్ గ్రౌండ్లో. అంటే ఎస్ఆర్హెచ్ గెలవలే. ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ స్టార్ట్ అయ్యి అన్ని సంవత్సరాలు అయింది. అంటే బేసికలీ ఎస్ఆర్హెచ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఐపీఎల్ అప్పటి నుంచి ఇంతవరకు సిఎస్కే హోమ్ గ్రౌండ్లో గెలవలేదు. ఈసారి అవుతుందా? యూ నెవర్ నో. ఆర్సీబీగా ఇట్లనే చాలా సంవత్సరాల తర్వాత గెలిచారు, ఆ ఫార్ట్రెస్ బ్రేక్ చేశారు. ఇంపాసిబుల్ కాదు, ఇట్స్ పాసిబుల్. టేబుల్లో నెంబర్ 10 ఉన్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా లో ఉంది. మరి లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఏం జరుగుతుందో. కాకపోతే ఇక్కడ సిఎస్కేకి అడ్వాంటేజ్ అంటే వాళ్ళు మంచి బ్రేక్, ఎంఐతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత బ్రేక్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు దాకా హోమ్లో వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు, ఏం పిచ్ తయారు చేయాలి, ప్లేయింగ్ లెవెన్ ఏంటి, మార్పులు ఏం చేయాలి అన్నీ. కానీ ఎస్ఆర్హెచ్ మొన్ననే ముంబై ఇండియన్స్తో ఓడిపోయి ఒకటే రోజు గ్యాప్ ఆ రోజు ట్రావెల్ చేసి మళ్ళీ ఇవాళ మ్యాచ్ ఆడుతున్నారు. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బిజీ. హీట్ ఉంటుంది మొత్తం చెన్నైలో. అది సిఎస్కేకి అలవాటు, కానీ ఎస్ఆర్హెచ్కి అలవాట. అడ్జస్ట్ అవుతారా? స్లో వికెట్ ముందే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అందరు ఫాస్ట్ ఆడతారు. దాని గురించి మాట్లాడదాం. ఎనీవేస్ దట్స్ ద స్టోరీ. గేమ్ ప్లాన్ సిఎస్కే విల్ బి మోర్ కాన్ఫిడెంట్. స్పిన్నర్స్ వస్తారు. నూరేమో చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి, ప్లస్ జడేజా చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడతాడు ఈ మ్యాచ్. వాళ్ళకి లెన్స్ ఎట్లా వేయాలి తెలుసు, దూరం వేస్తారు, ఎక్కువ బ్యాట్ ముందు బాల్స్ వేయరు, స్లోర్ వన్స్ యూజ్ చేస్తారు, బౌన్సర్స్ యూజ్ చేస్తారు. దట్ విల్ బి వీళ్ళ ఫామ్లో. అయితే ఐ థింక్ రచిన్ రవీంద్ర కూడా, అసలు యంగ్స్టర్స్ ఆడుతున్నారు వీళ్ళకి. రచిన్ రవీంద్ర కూడా రన్స్ కొట్టకలే, కానీ షేక్ రషీద్ కొంచెం ఫామ్ చూపించాడు ఒక మ్యాచ్. ఆయుష్ మాత్రే లాస్ట్ మ్యాచ్ ముంబైతో మంచిగా ఆడాడు. అండ్ అదర్వైజ్ డూబే లాస్ట్ మ్యాచ్ 50 కొట్టాడు. జడేజా కూడా మంచి బ్యాటింగ్ చేశాడు. ఎంఎస్ ధోని మ్యాచెస్ ఫినిష్ చేస్తున్నాడు. సో డీసెంట్ బ్యాటింగ్ అయితే వీళ్ళకి ప్రాబ్లం వచ్చేసి పైన టాప్ ఆర్డర్ యంగ్స్టర్స్ ఇద్దరు ఉన్నారు, అది ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఎస్ఆర్హెచ్ బౌలర్స్. ఇఫ్ దే కెన్ మేక్ త్వరగా వికెట్స్ తీస్తే అప్పుడు సిఎస్కేని ప్రాబ్లంలో పెట్టచ్చు. ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఇద్దరు ఉన్నారు. అండ్ ఇక్కడ దగ్గర మనకు తెలుసు కదా, ప్యాట్ కమిన్స్ బ్యాక్ ఆఫ్ ద లెన్ వేసి మంచిగా అక్కడ ఏమైనా హిట్ ద బ్యాక్ ఆఫ్ ద లెన్ మంచి బౌన్సర్ లేసి అట్లా ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫాస్ట్ బౌలర్స్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. దట్స్ అబౌట్ ఇట్. గేమ్ ప్లాన్ మీరు చూసుకుంటే సిఎస్కేది. అండ్ ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్కి వచ్చేస్తే బ్యాటింగ్ చాలా లో ఇన్ కాన్ఫిడెన్స్. ఇందాక చెప్పినట్టు బ్యాటింగ్లో మార్పులు తీసుకొచ్చి కొంచెం కేర్ఫుల్ ఆడాలి. ఇక్కడ వన్ వే ట్రాఫిక్ లాగా కొడితే కుదరదు. ఇక్కడ కొంచెం బ్యాక్ ఫుట్లో వెయిట్ చేయాలి. ఈవెన్ 5 ఓవర్స్లో 50-55 ఉన్నా పర్వాలేదు. దాని తర్వాత వికెట్లు చేతిలో పెట్టుకొని ఉంటే లాస్ట్ 10 ఓవర్స్లో ఎక్కువ రన్స్ వస్తాయి అకార్డింగ్ టు మీ. ఈ పిచ్లో ఎన్నోసార్లు చూసాం ఎస్ఆర్హెచ్ ఓవర్ అగ్రెసివ్ ఆడి ఇక్కడ ఓడిపోతాం. సో అక్కడ నుంచి నేర్చుకొని వాట్ మిస్టేక్స్ హ్యావ్ బీన్ డన్, అది రిపీట్ చేయకుండా గేమ్ ప్లాన్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళని స్లో ఆడమని అనలేము. వీళ్ళు మాత్రం అగ్రెసివ్ ఇంటెంటే చూపించాలి. కానీ హౌ యూ పిక్ ద బాల్, గ్యాప్స్లో పిక్ చేస్తాం బెటర్. ఎవ్రీ బాల్ 6 కొట్టాలంటే కుదరదు. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. డోంట్ ఎయిమ్ ఫర్ 70-80. 50-55 వచ్చినా పర్వాలేదు పిచ్ మీద. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. అట్లా ముందే ప్లాన్ చేసుకోవాలి. వికెట్లు పెట్టుకుంటే కొట్టచ్చు. ఎందుకంటే క్లాసెన్ మంచి ఫామ్లో ఉన్నాడు, అనికేత్ వర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ వీళ్ళిద్దరూ
రన్స్ కొట్టగలరు, స్పిన్నర్స్ని మంచిగా ఆడతారు. క్లాసెన్ని నాకేమనిపిస్తుంది అంటే కొంచెం బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపించాలి, నెంబర్ 4 పంపించేసారు కళ్ళు మూసుకొని, ఎక్కువ ఆలోచించద్దు ఇక్కడ. నితీష్ ఫామ్లో లేడు, ఇట్స్ ఓకే, ఒక 2 బ్యాటింగ్ ఆర్డర్ కిందకి రావచ్చు, నితీష్ని కింద పంపిస్తే కింద కొడతాడు, మంచిగా పవర్ ఉంది తన దగ్గర. క్లాసెన్, అనికేత్ వర్మ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి రావాలంట. నేను మరి మీరేమంటారు ఈ గేమ్ ప్లాన్ గురించి కింద కమెంట్ అయితే చేయండి. ఇలాంటి మూవ్స్ చేయాలి మ్యాచ్ గెలవాలంటే డెఫినెట్లీ. ప్లస్ దాని తర్వాత రాహుల్ చౌహార్ కూడా వస్తాడు, తను కూడా మిడిల్ ఓవర్స్లో మంచిగా వేస్తాడు. బౌలింగ్ ప్లాన్స్కి వస్తే ఐ థింక్ రాహుల్ చౌహార్, జీషాన్ వీళ్ళిద్దరు మంచిగా అటాక్ చేయాలి, వికెట్స్ మీద వేయాలి, గూగ్లీస్ వేయాలి, వికెట్స్ గురించి వెళ్ళాలి, అప్పుడు మ్యాచ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. అండ్ దెన్ కమ్స్ హర్షల్ పటేల్ అండ్ ఇషాన్ మలింగా మంచి యార్కర్స్ వేయచ్చు, ప్యాట్ కమిన్స్ కూడా ఉన్నాడు కదా, వీళ్ళు ముగ్గురు మంచి గేమ్ ప్లాన్స్ వేసి మంచి ఏరియాలో వేస్తే SRH క్యాన్ విన్ దిస్ గేమ్. దట్స్ అబౌట్ SRH గేమ్ ప్లాన్. ఓకే, మరి మీరేమంటారు SRH గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి కింద కమెంట్ అయితే చేయండి. ఐ వాంట్ టు నో యువర్ వ్యూస్ ఆల్సో. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఫస్ట్ సిఎస్కేది పిక్ చేస్తున్నా, రచిన్ రవీంద్ర. రన్స్ కొట్టలే కానీ ఈ మ్యాచ్ కొడతాడేమో అనిపిస్తుంది. అండ్ నెంబర్ 2 ఐఎమ్ గోయింగ్ రవీంద్ర జడేజా. ఎస్, నాకు కూడా ఎక్స్పీరియన్స్ కౌంట్ అనిపిస్తుంది ఈ మ్యాచ్లో. అండ్ ఫైనలీ ఐఎమ్ గోయింగ్ విత్ నూర్ అహ్మద్. సో ఈ ముగ్గురు ప్లేయర్స్ పిక్ చేస్తున్నా ఫ్రమ్ సిఎస్కే. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి వచ్చేస్తే ఐఎమ్ పికింగ్ హెన్రిక్ క్లాసెన్ అండ్ హర్షల్ పటేల్. వీళ్ళిద్దరిని పిక్ చేస్తున్నా అండ్ మంచిగా చేస్తారనిపిస్తుంది పిచ్ మీద బోత్ దీస్ ప్లేయర్స్. అండ్ దట్స్ ఇట్ గైస్, మేము ఆల్రెడీ మాట్లాడేసిన ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ కూడా. ఇప్పుడు ప్రెడిక్షన్ టైం. ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఐ నో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్. ఇందాక చెప్పినట్టు హైదరాబాద్ ట్రావెల్ చేసి వస్తున్నారు, సిఎస్కేకి టైం దొరికింది ప్లాన్ చేసుకోవడానికి. అండ్ సన్ రైజర్స్ కాన్ఫిడెన్స్ చాలా లో ఉంది, ఎస్పెషల్లీ బ్యాటర్స్. ఈ స్లో వికెట్లో ఐఎమ్ నాట్ షూర్ హౌ దే విల్ ప్లే. చాలా క్లోజ్ గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఐఎమ్ గోయింగ్ విత్ సిఎస్కే టు విన్ దిస్ మ్యాచ్. ఐ నో నా ప్రెడిక్షన్ తప్పవాలని కోరుకుంటున్నా, కానీ అగైన్ ఐ థింక్ దే లుక్ బెటర్ బికాస్ ఆఫ్ దిస్ గ్రౌండ్. వేరే గ్రౌండ్లో అయితే అప్పుడు పిక్ సన్ రైజర్స్ హైదరాబాద్, బికాస్ ఇక్కడ సిఎస్కే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ సిఎస్కే టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరు ఎవరు గెలుస్తారంటారు ఈ మ్యాచ్ కింద కామెంట్ అయితే చేయండి. దట్స్ ఇట్ గైస్ ఇన్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.